ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు మద్దతుగా మీరు చేస్తున్న ఈ ధర్నాకు సెంట్రల్ ప్రభుత్వం కూడా దీనికి మేము మద్దతు తెలుపుతున్నామని బీజేపీ కూడా నిన్న మొన్న పేపర్లో రావడం కానీ న్యూస్లో రావడం కానీ జరిగింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కానీ సెంట్రల్లో ఉన్న ప్రభుత్వం కానీ లేకపోతే ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు కానీ అసలు ఎవరి మీద చేస్తున్నారు వీళ్ళు ధర్నా? ఎవరి కోసం చేస్తున్నారు ధర్నా? ఈ బీసీల కోసం ధర్నా చేస్తే అసలు ఎవరి మీద చేస్తున్నారు, ఎవరు చేయట్లేదు అనేది మీరు వాదన. యాక్చువల్ గా ఈ దేశంలో భారత రాజ్యాంగంలో ఒకటి ఉంది. ఏమనుందంటే ఈ దేశం జనాభాలో కులగణన చేసి ఎవరికింత వాటో వాళ్లకు ఇవ్వాలి. అంటే దానికోసం కాంగ్రెస్ పార్టీ శాస్త్రీయంగా కులగణన చేసింది, ఇంటింటి సర్వే నిర్వహించింది, బీసీలు 62% ఉందని తేల్చి అసెంబ్లీలో తీర్మానం చేసింది, రాష్ట్రపతికి పంపింది, గవర్నర్కి పంపింది. ఇలా తాసారం చేస్తున్నది ఎవరు? బీజేపీ కదా. దాంతోపాటు ఇదే మోడీ ఓసీల్లో నిరుపేదలు ఉన్నారని 10% రిజర్వేషన్ ఇచ్చారు కదా. అంటే 10% రిజర్వేషన్ ఇచ్చినప్పుడు 50% దాటినట్టేగా. మరి చట్టవిరుద్ధం కాదా? ఇదేమో చట్టవిరుద్ధం. 42% ఇస్తేనేమో చట్టవిరుద్ధం. నువ్వు ఓసీలకు 10% ఇస్తే అది చట్టవిరుద్ధం కాదా? సిగ్గుశరం ఉండాలి బీజేపీలకు. బీసీ ప్రధానమంత్రి అంటారు, మళ్ళీ ఏం చేస్తున్నారు? బీసీల కోసం బిల్లు పెడితే నీవు రాష్ట్రపతి ఆమోదం చేయడానికి చేతగానోళ్ళు అసెంబ్లీలో మద్దతు ఇస్తారు, ప్రధానమంత్రి అనుకోనిక ఒట్టోళ్ళు అనుకుంటున్నాయి బీజేపీలు. సిగ్గుశరం ఉండాలి వాళ్ళకు. ఈ దేశంలో న్యాయంగా ఏ కులానికి మాకు అది వద్దంటున్నాం. మరి అసలు ఓసీ కులగణన చేయండి, వాళ్ళ వాటంతో వాళ్ళకి అంతే ఇవ్వండి. మాకు వాళ్ళతో ఉంచుకొని మాకేం ఏకూరి. ఓసీల జనాభా కులగణన చేయండి, వాళ్ళు ఎంతటో వాళ్ళు అంత వాటి ఇవ్వండి. బీజేపీ దేశంలో చేస్తున్నది ఏంటి? ఓసీల కోసం పనిచేస్తున్నావా? నీవు బీసీల కోసం పనిచేస్తున్నావా? బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకోవడానికి సిగ్గుచేటు. కాబట్టి మొత్తం మోసం చేస్తున్నది బీజేపీ పార్టీ. ఈ రోజు బంద్ ద్వారా మీరు సెంట్రల్ ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? మేము బీసీల ఐక్యతని చాటాలనుకుంటున్నాం. ఇప్పుడు పార్టీల వారిగా అందరం చేస్తున్నాము. భవిష్యత్తులో బీసీ దేశ్ ద్వారా ఏ పార్టీ జెండా లేకుండా తెలంగాణ కోసం ఎట్లా కొట్లాడినామో అట్లా కొట్లాడతాము. ఈ రోజు అంటే ఫస్ట్ రోజు కాబట్టి అందరూ జెండాలు పట్టుకొని వచ్చారు. భవిష్యత్తులో బీసీలు జెండాలకు అతీతంగా పోరాటం చేస్తారు.